నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, బాగా ఉంటాను. మీరు వాళ్ళందరూ కూడా బాగుండాలి. అవును, వన్ ఆఫ్ ద కూలెస్ట్ పర్సన్స్ మీరు. నేను చూస్తూ ఉంటాను కదా ఇంత మందిలో, వన్ ఆఫ్ ద కూలెస్ట్ పర్సన్స్. చాలా చాలా నచ్చేటటువంటి క్వాలిటీ మీలో. ఏం లేదు, మన అందరం కూడా ఏమంటాం, ఈ భగవంతుడి తత్వంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ రకమైన స్థిత ప్రజ్ఞత అనేది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఎందుకని రావట్లేదు మరి? డిఫరెన్స్ ఒకటి ఏంటంటే, పెద్దానికి మనం ఏంటంటే ఆవు వ్యాసం కదలాగా కొంతమంది ఒకే రకమైన సేవలోకి అంటే వాళ్ళకి అదొకటే తెలుసు, భగవద్గీత ఒకటే తెలుసు అనుకోండి. మనం ఎన్నిసార్లు వచ్చినా ఆ భగవద్గీతలోనే ఉంటుంది. అలాగే నేను నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఎన్నిసార్లు అడిగినా జ్యోతిష్యపరంగా ఎక్కడో కనెక్షన్ అనేది ఉంటుంది. ఈయనకి ఈ కనెక్షన్ లేదు కాబట్టి డిస్టర్బ్ అవుతున్నారు. సో అలా ప్రతిదానికి కారణ కార్య హేతు అని చెప్పి ఉంటాయి. సార్, వారాహి నవరాత్రుల్లోనే ఉన్నాం మనము. వారాహి నవరాత్రుల్లో చివరి రోజు 15వ తారీఖు సోమవారం. ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని చెప్తాను ప్రేక్షకులకి అని మీరు అనటం జరిగింది. ఏమిటి లాస్ట్ డేకి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత? ఏం చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు? రైట్, అంటే చివరి రోజు అనే దానికి మనం ఏమంటాం, ఒక ఫస్ట్ ఆనందంతో అడుగులైతే అయ్యో అప్పుడే అయిపోతున్నాయని ఒక బాధ కూడా ఉంటుంది. అలాగే మనము ఇంతకుముందు వారాహి మీద చేసినప్పుడు మీరు ఒక మాట అన్నారు, అంటే ఇది వారాహిదేవి ఉగ్రదేవతగా మనం ఆరాధించకపోయినా ఆరాధించడం వల్ల 10 మందికి మేలు జరుగుతుంది అని. అది ప్రత్యక్షంగా వైజాగ్లో మా సోదరు నాకు చెప్పారు. మార్కెట్కి ఆవిడ రెగ్యులర్గా వెళ్తే ఈసారి మేము మా వారాహిదేవి చిత్రపటాలు బోలని అమ్మామండి, పుష్పాలు బోలని అమ్మామండి, మాకు చాలా బిజినెస్ జరిగింది అని. సో అలా మనకి ఏంటంటే కంటికి కనిపించే ప్రయోజనాలే కాకుండా తెరగనుకుండే ప్రయోజనాలు కూడా మనకి పండగల పరమార్థం అనేది హిందువుల పండగల్లో ఉంటుంది. సో ఆక్షేపించే వాళ్ళు ఆక్షేపించేస్తారు, ఉపేక్షించే వాళ్ళు ఉపేక్షిస్తారు, అపేక్షగా చేరువయ్యే వాళ్ళు చేరుతారు. అపేక్షగా బాగుంది, చాలా బాగా చెప్పారు. అయితే దీని వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు. ఏమంటే 10 మంది బ్రతుకుతారు కదండి అంటే దానికి ఆన్సర్ లేదు. అంటే ఇలాగే బ్రతకాలా అని అంటారు. మరి ఎలా బ్రతకాలో ధర్మబద్ధమే కదా. అధర్మబద్ధంగా పూలమ్ముకుని బ్రతకడం ధర్మబద్ధం. ఇప్పుడు వారాయి జయంతి కాకుండా మనం కృత్రిమంగా వారాహి జయంతిని సృష్టించామనుకోండి, అప్పుడు అది మోసం. అవును, అలా కాదు కదా. నిజంగానే ఆవిడ ఏదైతే ఉందో ఆ శాస్త్ర సమ్మతమైన విధానంలోనే చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేప్పటికి ముగింపు రోజుకి వచ్చే విశిష్టత ఏంటంటే, మీకు లోగడ చెప్పాను, ఈ వారాహిని సంపుటీకరణలో అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి అని చెప్పి. ఈసారి ఏమైంది, ఇది మనకి సోమవారం వచ్చింది. తర్వాత నవమి నాడు ఎలాగ ఎండ్ అవుతుంది కాబట్టి నవమి అనుకోండి. తర్వాత ఇదే రోజు వచ్చిన నక్షత్రం ఏంటంటే కనుక అది రాహుకి సంబంధించిన నక్షత్రం ఉంది, స్వాతి. ఈ స్వాతి నక్షత్రం అనేది రాహుకి. ముఖ్యంగా మనం ఏంటంటే ఏదైనా సరే ఇవాళ రోజుల్లో మనము అనేక వేలాది జాతకాలు పరిశీలించిన నేపథ్యంలో ఎక్కువ శాతం ఇబ్బంది ఎవరితో ఉంటుంది, రాహుకేతుతోనే ఉంటుంది. సో ఇది కూడా మనకి ముఖ్యంగా అంటే మొత్తం అన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి, కొన్ని పరోక్ష కాలసర్ప దోషాలు అనేవి ఉంటాయి అనుకోండి. అయితే ముఖ్యంగా మనకి ఎక్కువ శాతం ఇబ్బంది పడేది ఏమవుతుందంటే, 3వ ఇంట్లో రాహు ఉంటే మనకు ఆటోమేటిక్గా 9వ ఇంట్లో కేతు ఉంటాయి. అలాగే లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో కేతు ఉంటాయి. అంటే వాళ్ళు ఉల్టా పల్టా, వాళ్ళు ఇద్దరు ఎప్పుడు ఎదురుబెదురుగా ఉంటారు కదా. తర్వాత వచ్చేప్పటికి 5వ ఇంట్లో ఉంటే 11వ స్థానంలో ఉంటారు. ఈ 3 వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఏ రకంగా ఇక్కడ 3 తర్వాత వచ్చేప్పటికి 9 అని చెప్పామనుకోండి, 3, 9 అనేది ఏదైతే ఉంటుందో తప్పకుండా అది ఇతరులతో 3వ ఇంటి పరంగా ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బంధువుల మధ్య ఒకరికొకరికి సమన్వయం లోపించడం, ఇంట్లో తోడబుట్టిన వాళ్ళే ఒకళ్ళొకరికి ఎదురు తిరగటం, అలాగే బయట మనం ఎంత మంచిగా మాట్లాడినా మనకి శత్రువులు తయారవటం, అది 3వ ఇంటి మీద ఉంటుంది. ఇక 9వ అనేది అదృష్టం ఎప్పుడు కూడా. అంటే అదృష్టం నోటి దాకా వస్తూ ఉంటుంది, అందరి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కేతు ఉన్నప్పటికీ అది కేతువైనా రాహువైనా ఎవరున్నా పైగా అదే అనుకోకుండా
కేతు దశ నడుస్తున్నట్టయితే కనుక భక్తి అయితే పెరిగి ఆ రకంగా మేలు జరుగుతుందేమో తప్ప ఒక్కోసారి నాన్నగారి ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అది 9వ ఇల్లు అనేది మళ్ళీ నాన్నగారికి వేసుకోవడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు నాన్నగారి వైపు నుంచి కూడా ఈ సర్పదోషం వస్తోంది అని అదొక తార్కాణం. సో అది 3, 9. తర్వాత వచ్చేప్పటికి ఎప్పుడు ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. ఈ లగ్నంలో రాహు కానీ కేతువు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఏవైతే సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరకపోయేదానికి ఇదే కారణం ఉంటుంది లగ్నంలో, అలాగే సప్తమంలో. ఎందుకంటే ఈ లగ్నంలో ఎప్పుడైతే ఉంటామో నిర్ణయాత్మక శక్తి తగ్గటం, తర్వాత వివాహం మీద కావాల్సిన టైంలో మోజు లేకపోవటం. అంటే ఏదో టైంలో దాన్ని వాయిదా వేసి తర్వాత కావాలని ఉరకలెత్తే ఆ పీరియడ్ దాటిపోతుంది. కరెక్ట్. సో అప్పుడు ఇబ్బంది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పటికీ అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటే అక్కడ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య సఖ్యతలోపోవడం, ఒకసారి ఇల్లీగల్ కాంటాక్ట్స్. అది సప్తమంలో రాహు ఉంటే ఉంటుంది, కేతు ఉంటే తక్కువ. జనరల్గా సప్తమంలో రాహు ఉంటే ఆ రకమైన ప్రాబ్లం ఉంటుంది, అఫైర్స్ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే అది దేనికి కొంతవరకు మంచి అంటే విదేశాల్లో సుఖపడడానికి కొంతవరకు పనిచేస్తుంది. ఓకే. సో అందుకని అది ప్రాబ్లం. తర్వాత ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా 5, 11. ఈ 5 అన్నది ఏంటంటే ఇది బుద్ధి స్థానం, కామస్థానం. అందుకని పిల్లలకి ఆటోమేటిక్గా లోపం వస్తుంది. 5వ ఇల్లు అనేది మళ్ళీ సంతాన స్థానం కదా. సో అందుకని ఈ కామస్థానం అనేది సరిగ్గా లేకపోతే పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే బుద్ధి, ఈ బుద్ధి మనకు ఉపయోగపడదు, బయట వాళ్ళని బాగు చేయడానికి ఉపయోగపడదు. సో లాభం అన్నది భాగ్యం అన్నది ఒకటే, అది నోటికి అందే మూమెంట్లో ఏదో రకమైన ఇబ్బంది. సో ఈ రకమైనవే మనకు అత్యధిక భాగం కనపడతాయి. మనం చూసే జాతకాల్లో ఈజీగా నాకు ఐడెంటిఫై చేయొచ్చు. చెప్పిందే చెప్తున్నాను అనిపిస్తుంది జాతకాలు క్లయింట్స్ వచ్చినప్పుడు. అంటే అంతమందికి ఉంది ఇది. గ్యారంటీగా నేను చూసే ఏదైనా సరే 100కి మనకి కనీసం 70% మందికి ఉంటుంది, ఒక 30% మంది బయట ఉంటారేమో. అందుకని నాకేమనిపిస్తుంది అంటే కనుక మనం పూర్వ చరిత్రలోకి వెళ్తే మనకి ఇన్ని ఇల్లులు ఉండేవి కాదు కదా. ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలు ఉండేవి, ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు పాములు ఉండేవి, పాములు ఉంటే వాటిని చంపేవాడు. సో సరే, ఒకవేళ అది ఎప్పుడో పాము ఇప్పుడు పగపడుతుందా, ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అని నవ్వే వాళ్ళు ఉండొచ్చు, అది మామూలే కదా. కానీ నేను వాళ్ళకి చెప్పేసరి కాసేపు పాములు పక్కన పెట్టేయండి. జాతకం ప్రకారం ఏవైతే రూల్స్ ఉంటాయి ఆ జాతకం ప్రకారం అయితే రాహుకేతు ఉన్నారు, వాళ్ళు సర్పాలు కాకపోయినా ఉన్నాయి. సో మనం జాతకాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రెమెడీ అయితే ఇవ్వాలి. ఎందుకంటే జాతకాలకు వచ్చే వాళ్ళు కేవలం జాతకం తెలుసుకుందామని ఎట్టి పరిస్థితిలో రాదు. అంతే కదా, బాధపడుతున్నాం కాబట్టి మాకు ఏదైనా ఒక మార్గం చూపించండి గురువర్యా అంటారు. కరెక్ట్ కరెక్ట్. సో అలా చూపించలేనప్పుడు అసలు మన దగ్గరికి ఎవరు వస్తారు? చూపించాలి కదా. పైగా వాళ్ళు చూపించడానికి కూడా ఒకటి ఏంటంటే కేవలం నీకు ఇది ఇలాగా జరిగిపోతుంది, నువ్వు ఇలాగే నాశనం అయిపోతావు, లేదా నువ్వు ఇలాగే బాగుపడతావు, ఇలాగే సుఖపడతావు అన్నారనుకోండి, మన ఋషులు ఇచ్చిన దానికి అర్థం ఉండదు. నాయన నీకు అలాంటి టైంలో ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు ఎలా సరిదిద్దుకుంటావు, ఇలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, లేదా నువ్వు ఇలా జాగ్రత్త పడు అనేది ఉంది. సో అందుకని ఖచ్చితంగా జ్యోతిష్యం ఎక్కడ ఉంటుందో పరిహారం అక్కడ ఉంటుంది. సో ఆ పరిహారం లేకపోతే ఉపకారం ఉండదు. సో ఆ ఉపకారం జరగాలంటే ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే ఆటోమేటిక్గా ఇటు ఎలాగో వారాదేవికి మనం ఉద్వాపన చెప్పడం అనేది ఉంటుంది. అంటే చేసుకోకపోయినప్పటికీ చేసుకోవచ్చా? ఇప్పుడు అది ఇప్పుడు ఎలాగో మనం ఈ రోజు మనం చేయలేకపోతే తర్వాత ఎప్పుడు చేయొచ్చు అది కాదు నేను అనేది. ఈ 9 days మేము ఏమీ చేయలేదండి అమ్మవారికి, అంటే పెద్దగా పూజ అది చేసుకోలేదు, లేకపోతే దీక్ష లాగా దీనికి దానికి అంటే కేవలం వారాహి మంత్రం ఇస్తున్నాం అంతవరకు. సూపర్. అది లాస్ట్ డే కూడా చేసుకోవచ్చు, ఒకవేళ కుదరకపోతే ఎలాగో తర్వాత ఇంకో 2-3 ఆల్టర్నేట్ డేస్ చెప్తాను నేను. సో అందుకని అప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఎలాగో అది ఏంటంటే మనకి 2 కలిసి వచ్చాయి కదా, ఇటు వారాహి నవరాత్రులు కలిసి వచ్చాయి, పైగా మనం ఇస్తున్నది వారాహి మంత్రం. సో అందుకని ఖచ్చితంగా ఈ రోజు మొదలెట్టారనుకోండి, ఎలాగో నేను చెప్పేది ఎప్పుడు కూడా 60 రోజులు 90 రోజులు ఉంటుంది. ఈ 90 రోజులు ఈ మంత్ర పఠనం చేశారనుకోండి, ఇక్కడ మనకి ఇందాక చెప్పిన వాళ్ళు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, అంటే లాభాలు దగ్గర దాకా వచ్చి పొందలేని వాళ్ళు ఎవరు ఉన్నారు, సంతాన సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, వివాహపరంగా సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ ఈ పరిష్కారం పనికొస్తుంది. ఓకే, కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఇదే రోజు వారాహి దినం రోజు వారాహి ఫోటో మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మన ఇంట్లో ఉన్న అమ్మవారి ముందే కూర్చుని హోం హూం యారాల హూ, దానికి దీర్ఘం ఉంది, హూం హూ రైట్, గ్లౌం నాగవారాహి
నాగవారాహి సర్వ దోషాన్ నిర్మూలాయ స్వాహ. ఓకే. ఓం హూం గ్లౌం నాగవారాహి సర్వదోషాన్ నిర్మూలాయ స్వాహ. అద్భుతం, సింపుల్ గానే ఉంది, చక్కగా. ఇది మనకున్న ఈ సర్పదోషాలని కూడా హరించే మంత్రం కనుక దీన్ని ప్రతిరోజు పఠించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఉండే ఈ శాంతి ఏదైతే కావాలో ఆ శాంతి అయితే జరిగి తీరుతుంది. మరి చాలామందికి ఉండే సందేహం ఏంటంటే, మనం ఇప్పుడు ఒకవేళ ఈ మంత్రం జరిపే ప్రతిరోజు కూడా ఆవిడకి ఏదైనా నివేదన చెయ్యాలా, అమ్మవారికి ఎలాంటి నివేదన చేస్తే మంచిది అని. సో రెండు నివేదనలు ఇక్కడ. ఒకటి తేనెనా పెట్టండి, రెండు పానకమైనా పెట్టండి. ఈ రెండు ఎప్పుడు పానకం చేయడం చాలా తేలికైన పని. తేనె అనేది సాధారణంగా ఇంట్లో ఉంటుంది. సో తేనె చేయడం వల్ల ఏంటంటే రాహుకి మనం మూల పదార్థంగా చెప్తాం. ఆయన ఉపశాంతి ఉంటుందా? తప్పకుండా. అందుకని తేనెను చేయొచ్చు. సరే వారాహిదేవికి పానకం ఇష్టం కాబట్టి పానకం నివేదన చేయొచ్చు. కనుక ఈ రెండిట్లో ఏదైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు. సరే మనం ఏంటంటే ఈ వారాహి నవరాత్రుల తర్వాత చూసాం ఈ వీడియో. రైట్, అదే నేను ఒకవేళ తర్వాతే చూశారు, మరి మేము ఎప్పుడు చేసుకోవాలి అనేది కలగటం అనేది చాలా సహజం. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే, ఒకటి ఈ ఆషాఢ మాసం అయ్యాక ఆషాఢ మాసంలోనే మొదలెడదాము అంటే కనుక ఏదైనా సరే పంచమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మొదలెట్టండి. లేదు అంటే శ్రావణ మాసంలో, ముఖ్యంగా ఈ తెలంగాణలో మనము ఏమంటాం, ఆంధ్ర సైడ్ నాగుల చవితి చేసేది, వీళ్ళు నాగపంచమి చేస్తారు. శ్రావణ పంచమి నాడు అదే రోజు మొదలెట్టండి. దాన్ని మళ్ళీ గరుడ పంచమి అని కూడా అంటూ ఉంటాం. కనుక అదొక పద్ధతి. సో ఎప్పుడైనా సరే ఈ నెలలతో సంబంధం లేకుండా పంచమి పౌర్ణమి, ఈ పంచమి పౌర్ణమి తర్వాత మనకి కొంతవరకు అమావాస్య అయితే బాగా ఎక్కువ మంచి అయితే కనుక పంచమి ఇది. అయితే ఈరోజు సోమవారం అని ఎందుకు చెప్పామంటే, మీరు ఎక్కడైనా సరే బయటైనా సరే రాహుకేతు పూజ చేయించుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ఈ పూజ కాకుండా ఎప్పుడైనా మీరు ఏదైనా కాళహస్తి వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర కానీ ఎప్పుడైనా సరే రాహుకేతు పూజ చేయించుకోవాలి అనుకున్నప్పుడు కూడా సోమవారము రాహు నక్షత్రం వచ్చిన, శనివారం రాహు నక్షత్రం వచ్చిన, శుక్రవారం రాహు నక్షత్రం వచ్చిన, ఈ మూడు కూడా చాలా అద్భుతమైన దినాలు. సో ఖచ్చితంగా మనము ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహు నక్షత్రాలు కాబట్టి నక్షత్రాలు గుర్తుపెట్టుకుని ఆ రోజుల్లో చేసుకుంటే అంతేగా. సోమవారం, శనివారం, శుక్రవారం. అది అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు చెప్పిన మంత్రం 108 సార్లు చేసుకోవాలి కదండి. అది వాళ్ళ ఓపిక. మనం అంటే ఎప్పుడు ఒకటి 27, 54, 108 పావు అర పూర్తి. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా వారాహి నవరాత్రులు అయ్యో ఏం చేయలేకపోయామే, సర్పదోషాలు ఉన్నాయో లేదో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కానీ సర్పదోషము ఉంది అనడానికి కూడా ఇవేమీ అవసరం లేదు. చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఒక సమస్య వదులుతుంది అంటే రెండోది కాచుకొని ఉంటుంది రెడీగా. అది ఫండమెంటల్ రూల్. అంతే. ఇవి ఉన్నాయి అంటే ఖచ్చితంగా. నమస్తే.